ఓవర్ వెయిట్ కదా. సో దానికి నేను యాక్చువల్గా ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, మనకు చూస్తే నమ్ముతారా, వింటే నమ్ముతారా, చదివితే నమ్ముతారా, లేకపోతే ఎవరన్నా చెప్తుంటే నమ్ముతారా? చూస్తే నమ్ముతారు కదా. దాని మీద ఒక చిన్న జోక్ చెప్పి తర్వాత నా స్టోరీ చెప్తాను. అమితాబ్ బచ్చన్ ఒక 5 కోట్లు పెట్టి ఒక కారు కొనుక్కుంటాడు. చూస్తే నమ్ముతారు అంటున్నారు కదా మీరు. ఓకే, కొనుక్కుంటాడు. పాపం చాలా రోజుల తర్వాత అతనికి అన్ని కోట్లు పెట్టి కొన్నాను కదా అని చెప్పి డ్రైవింగ్ చేయబుద్ది. సో తను డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటానంటే డ్రైవర్ పక్కన కూర్చోడానికి ఈగో హర్ట్ అయ్యి అతను డ్రైవర్ వెనక్కి కూర్చోమంటాడు. పాపం చాలా రోజులు అయింది కదా, ఆ బండి వెళ్తుంటే ట్రాఫిక్ రూల్స్ వైలేట్ అయ్యి కానిస్టేబుల్ ఆపుతాడు. ఆపితే కేసు రాస్తాడు. కేసు రాస్తే కేసు రాయడానికి ఫైన్ కట్టమంటే చూస్తే అమితాబ్ బచ్చన్. సో తను వాళ్ళ సుపీరియర్కి కాల్ చేసి, సార్ చాలా పెద్ద ప్రొఫైల్, నేను రాయలేని కేసు, ఏమవుతుంది ఏమంటే అతనేమో ఇన్స్పెక్టర్ రంజిత్, లేదు రాయాల్సిందే కంపల్సరీ అని అరుస్తాడు. అంటే కాదు సార్ నేను రాయలేను సార్, చాలా పెద్ద మనిషి అంటాడు. మళ్ళీ సీరియస్ అవుతాడు. అసలు ఎవరయ్యా బాబు అంత పెద్ద ప్రొఫైల్ అంటే అతను ఏం చెబుతాడు తెలుసా? ఏమో సార్ అమితాబ్ బచ్చనే డ్రైవర్ గా పెట్టుకున్నాడు వెనక సీట్లో. అంటే మీరు చెప్పింది రాంగ్, చూస్తే కూడా నమ్మలేము, చెప్పినా నమ్మలేము. ఇప్పుడు దాకా శర్మ గారు 65 years ఏజ్ లో స్టేజ్ ని దళదళలాడించాడు. ఆయన చెప్పింది నమ్మొద్దు, ఓకే, చూసింది నమ్మొద్దు, ఓకే, చదివింది నమ్మొద్దు. మరి ఎట్లా నమ్మటం? మనం అనుభవిస్తేనే నమ్ముతాం. అర్థమైందా? ఫస్ట్ నమ్ముతాం, తర్వాత అమ్ముతాం. అది దీనికి సంబంధించిన. ఓకే, సో ఆ నమ్మటానికి నేను July 12th నుంచి నేను ఆ ఐస్క్రీమ్ వాడుతూ బిగిన్ చేశాను. మీకు అర్థమవుతానే ఉంది కట్అవుట్ చూస్తే. నేను జస్ట్ 100 kgs. ఓకే, జస్ట్ 100. ఓకే, సో ఆ 100 నుంచి 94కి వచ్చా. 17 days. ఇక్కడ ఇంకా కొంత ఉన్నాయి ట్విస్టులు. నేను కూడా ఒక 1 hour జిమ్ చేస్తున్నా. ఓకే, నేను అదొక్కటే వేసుకొని తర్వాత జిమ్ లాగ్ చేయకపోయినా కూడా అది వచ్చేది కాదేమో. సో క్రెడిట్ గోస్ టు ఐస్లిమ్. సో మీరు ఫస్ట్ మీరు స్వానుభవంగా తెలుసుకొని తర్వాత ఈ మార్కెట్లోకి వచ్చి మీరు కూడా ఇట్లా 10 మంది ముందు నిలబడి మంచిగా చెప్తారని కోరుకుంటూ సెలవు.